ఓం నమో వెంకటేశాయ. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో రోజు రోజుకి టీడీపీ ఆగడాలు శృతి మించిపోతూ ఉన్నాయని చెప్పక తప్పదు. ఎందుకంటే మనకి భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా ఆంధ్రజ్యోతి పేపర్ ఒకటి ఉంది మనకి. ఈ భగవద్గీత, ఖురాన్, బైబిల్లో వచ్చిన అక్షర సత్యం అంతా, భగవద్గీత ఇవన్నీ ఎంత సత్యమో ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చేది అంత సత్యమని ప్రజలందరూ నమ్ముతున్నారు. కాబట్టి ఈ సత్యదూతాన్ని పిపిసి ఆవిడ అనేది తిరుపతిలో ప్రకాశం రోడ్లో ఉంది. తరతరాలుగా ముస్లిం సోదరులు అక్కడ మాంసం అమ్ముకుంటూ చేసుకుంటున్నారు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, టీడీపీ గవర్నమెంట్ ఉన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా ఇలా ఎక్కడ ఎప్పుడు పట్టుబడలా. కారణం అప్డేట్ అమ్ముకుంటా ఉన్నారు వ్యాపారస్తులు, ముస్లిం సోదరులు ఆడ యాటలు కోసి మాంసం పెట్టుకుని అమ్ముతున్నారు. బట్ ఈరోజు కూడా అమ్ముతున్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి 2019-24 వరకు 2022లో మా నాయకుడు అభినయ్ రెడ్డి గారి సారథ్యంలో, డిప్యూటీ మేయర్ సారథ్యంలో, మా నాయకులు ఎమ్మెల్యే గారుగా ఆ రోజు భూముల కరుణాకర్ రెడ్డి గారి సారథ్యంలో 50 లక్షలు పెట్టి పిపిసి ఆవిడ అనేది ముస్లిం సోదరులకి దగ్గరుండి చేశారు. ఎందుకంటే ఎన్నో డెవలప్మెంట్లో ఇది ఒక డెవలప్మెంట్ నీట్గా ఉన్నాయి. ఎలా అంటే బుడదల్లో ఉండకూడదు, మాంసం కింద పడినా మళ్ళీ తినడానికి ఇబ్బంది అని నీట్గా చేశారు. అదేదో నేరాలు ఘోరాలుగా ఈ భగవద్గీత ఆంధ్రజ్యోతి అనే పేపర్లో ఈరోజు చూస్తే దానికి వైఎస్ఆర్సీపీ అంట. కొద్దైనా సిగ్గుందా పేపర్ రాసిన వాళ్ళకి? ఈ ఆంధ్రజ్యోతికి ఇది ఏమన్నా వైఎస్ఆర్సీపీ కంటే 2 ఏళ్ళ 3వ సంవత్సరం పెడతా అంటే మీ గవర్నమెంట్లో, మీ మానస పుత్రిక గవర్నమెంట్లో కరప్షన్ చేస్తూ రెడ్డానికి టీడీపీ వాళ్ళు ఈ శోధ్యం చేస్తూ ఈ తిరుపతిలో ఆగ్రౌడి పేట రౌడీలు కొత్తగా తిరుపతిని అభివృద్ధి చేయని వచ్చి కుళ్ళిపోయిన మాంసం గడి వెనకాల ఉండేసి మాకున్న సమాచారం ప్రకారం వెనకాలండి చేస్తాననేది మాకున్న సమాచారం. అధికారులు ఎవరు గవర్నమెంటు? కూటమి గవర్నమెంటు, టీడీపీ ముఖ్యమంత్రి, జనసేన డిప్యూటీ సీఎం అంతా లోకేష్ బాబు కనిసేకలు కదా నడుస్తున్నది. ఈరోజు అధికారులంతా తనిఖీలు చేసింది ఏంది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తనిఖీలు చేశారా? టీడీపీ గవర్నమెంట్లో తనిఖీలు చేశారా? ఎప్పుడు కానీ 2024 వరకు మాకు తెలిసి ఇలా కుళ్ళిపోయిన మాంసాలు, తలకాయలు, కాళ్ళు, బోటి, పొట్ట ఇవన్నీ పెట్టుకున్నది మేము చూడాల. ఎక్కడెక్కడో హైదరాబాద్ సిటీలో జరిగిందని మేము టీవీలో చూసాం. ఏడో తిరుపతిలో చిన్న చిన్న హోటల్లో ఒకటానండి. ఇంత 100 కేజీలు, ఈ విధంగా 100 కేజీలు టన్నులుగా తిరుపతిలో రోజుకి ఒక 200 ఏటలు దిగిన, లేదు 300 ఏటలు దిగిన అంటే ఆడికాడికి అయిపోతాయి. బయట నుంచి, బెంగళూరు నుంచి, బయట నుంచి తెప్పించిన ఈ టీడీపీ నాయకులు వేసి మా మీద నిందేయడానికి కొద్దిగా సిగ్గు శరం లేదా? మేము నీచానికి, మాంసానికి మేము అండంట. మేము అండుండి ఏ అధికారులు వింటారయ్యా? మీరు అండగా ఉండి మీరు మా మీద నెపం వేస్తే ఏమైనా కొద్దిగా జ్ఞానం ఉందా? రాసే వ్యక్తి కన్నా జ్ఞానం ఉండాలి, లేదు ముద్రించే వ్యక్తి కన్నా జ్ఞానం ఉండాలి. ఈ ఆంధ్రజ్యోతిలో అది వదిలేసి మా మీద పడ్డింది ఈ గవర్నమెంట్లో దొరికిందంటే ఈ గవర్నమెంట్ పెద్దల అండే కదా. ఈ అధికారులను తేల్చుకోవాలి. ఎవరు మాయామలో జరిగింది? మాయంలో జరిగితే నిరూపించండి, దానికి సవాల్ చేస్తున్నాం. మాయంలో ఏం జరగలా, ఎటాటి మేళ. మీరు ఆఖరికి పక్క రాష్ట్రాల నుంచి ఈ తలకాయలు, కాళ్ళు, పొట్టలు తెచ్చుకొని కూడా వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుని నీకు సంస్కృతి మీదే. ఇలాంటి మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే ఆంధ్రజ్యోతి పేపర్లో రాసేటప్పుడు 1కి 10 సార్లు ఎవరు అండుంది, ఏముంది? మీ దీపం మీరు ముద్దు పెట్టుకుంటే మీ మూతే కాలిపోతుంది, మా మూతే ఏం కాలిపోదు. ఎందుకు తెలిసిన? జేబీ శ్రీనివాస్ అనే వ్యక్తి, రవినాయుడు అనేది ఈరోజు తిరుపతిలో ప్రముఖంగా వినిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సారథ్యంలో మిగిలిన నాయకులు పాపం 40-50 మంది ఉన్నారా లేరా అనేది కూడా ఎవరికి తెల్లా. వీళ్ళ నాయకత్వం కిందనే జరుగుతున్నది ఈ తిరుపతి. ఈ జేబీ శ్రీనివాసులు ఎమ్మెల్యే టికెట్ కోసం వస్తుందా, లేకపోతే రవినాయుడు ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకుంటున్నాడో మాకు తెలియదు. కానీ ఇన్ఛార్జీలు మరీ మితిమిర్చిపోయి మా మీద రాయిపిస్తా, నిజం ప్రూవ్ చేయండి. మీ గవర్నమెంటే కదా, మీరు వేసిన అధికారులు నియమించి, మేము వేసిన అధికారులు కాదు కదా. మీరు వేసిన అధికారులు నియమించబడి విచారణ చేయించండి అయ్యా.
దాన్ని మేము అంగీకరిస్తాం. మేమని చెప్తే ఏ శిక్షకైనా సిద్ధం. ఇప్పటికైనా పేపర్లో రాసేటప్పుడు అక్షర విలువ ఉన్నది, కానీ ఆంధ్రజ్యోతి ఈనాడికి ఆ విలువ పోగొట్టుకున్నారు. ఆ అక్షరానికి గడిలా అయినా మా పార్టీ మీద రాశారు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నగరాధ్యక్షుడు మల్లారావు చంద్రారెడ్డి అని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోసారి ఇట్లాంటి పొరపచ్చాలు పొరపాటు రాస్తే మటుకు తగిన బుద్ధి అయితే చెప్తాను, మటుకి తేల్చి చెప్తాను. నమస్కారం.